ఈ వీడియో మీ అందరికీ తెలుసు 10:30 అయ్యేసరికి ఓటింగ్ రిజల్ట్స్ వీడియో ఉంటుంది. అందరూ లైక్ చేసి స్టార్ట్ చేయడమా. ఫస్ట్ లైక్ కొట్టి లైక్ కొట్టండి. ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది గట్టిగా 15 నుంచి 20 నిమిషాల లోపల అయిపిస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది నామినేషన్లో లేరు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. దీంట్లో టికెట్ టు ఫినాలే రిలేటెడ్ అప్డేట్స్ మిక్స్ చేసి చెప్తాను. దాంతోపాటుగా నెక్స్ట్ వీక్ ఓటింగ్ ఎలా ఉండొచ్చు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఈ వీడియో ఉంటుంది. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా, ఇమాన్యుయల్ రిలేటెడ్గా కూడా మాట్లాడతాం. ఎందుకంటే దానికి వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ నామినేషన్లో లేకపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళ రిలేటెడ్ కూడా టచ్ చేయకుండా ఓటింగ్ అనాలిసిస్ వర్కౌట్ కాదు. సో అన్నీ కవర్ చేసి మాట్లాడతాను. ఫస్ట్ మీరు లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయాల్సింది ఏంటంటే, ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కొట్టే కంటెస్టెంట్ ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 కప్పు చేతిలో పట్టుకునే కంటెస్టెంట్ ఎవరు, అండ్ బిగ్ బాస్ సీజన్ 9లో డబ్బులు ఎత్తుకొని ఎవరు. నాకు ఎందుకు అనిపిస్తుంది మావా, ఈ సీజన్ గట్టిగా కొడుతుంది. ఇద్దరు కళ్యాణ్ కావచ్చు, తనూజ కావచ్చు, ఎవరైనా గెలవని. బట్ వాళ్ళకి చేతికి చెప్పలో కొంచెం వస్తుంది అనుకుంటున్నా. చేతికి చెప్ప అని ఎందుకనంటే మేబీ వాళ్ళకి ఏమీ మిగల్చకుండా ఊడ్చుకొని వెళ్తారేమో కంటెస్టెంట్స్ అనేసి అనుకుంటాం. మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎగ్జాంపుల్కి ఒకవేళ టాప్ 5లో దాకా వస్తే రీతు చౌదరి వచ్చినా కూడా కసక్కన 1,1016 వచ్చినా కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకంటే మనకి ఎందుకు ఆల్రెడీ హింట్స్ వచ్చినాయి. టూ మచ్ ఆఫ్ హింట్స్ వచ్చినప్పుడు ఎంత వచ్చినా ఓకే, 1,116 వచ్చినా ఎత్తుకెళ్ళిపోదాం, పోతే పోయింది అన్న ఫీలింగ్లో ఉంటారు ఎవరైనా. నేనున్నా అదే చేస్తాం. అంటే నేను తీసుకోవాలి మోస్ట్లీగా. నేను ఒక ఇదిలో ఉంటాను. నా సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, ఆ సీజన్లో కూడా డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోకూడదని డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయాను. అది చాలాసార్లు షోలోనే చెప్పా. అందుకని నాకు ఆఫర్ కూడా చేయదు. ఎందుకంటే ఒక విన్నర్ కష్టపడి ఆడినప్పుడు మనం కూడా కష్టపడి ఆడాం. బట్ జనాలందరూ తనకే రావాలి అనుకున్నారు. విన్నింగ్ ప్రైజ్ కావచ్చు, కప్పు కావచ్చు, అన్నీ తనకే రావాలని ఓటేసినప్పుడు ఆటోమేటిక్గా తనలో నుంచి మనం తీసుకెళ్ళడం కరెక్ట్ కదా నేను అనుకుంటాను. నా పర్సనల్ ఒపీనియన్. తీసుకున్న వాళ్ళని కూడా నేను తప్పను. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, వాళ్ళు మేము కష్టపడ్డాం కాబట్టి మేము కూడా అర్హులు అని తీసుకోవచ్చు వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు. బట్ నా ఉద్దేశాలు వేరే ఉండే. ఈ సీజన్లో అలా ఉండదు. టూ మచ్ ఆఫ్ హింట్స్ రావడం వల్ల డబ్బులు ఎత్తుకొని పోయేది ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. ఇమాన్యులా, డెమాన్ పవనా, రీతునా, లేకుండా సుమనన్న, భరణి గారు, సంజన గారు ఎవరైనా టాప్ 5కి వచ్చిందో వాళ్ళు ఎత్తుకొని పోతారో కామెంట్ చేయండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉండేమో, టికెట్ టు ఫినాలే కొడితే కళ్యాణ్కి ఏమన్నా మైనసా, తనూజ గారికి ఏమన్నా మైనసా అని. తనూజ గారికి టికెట్ టు ఫినాలే కొట్టే ఛాన్స్ లేదు. దాని గురించి కూడా మాట్లాడతాను. తనూజ గారు బాగా ఆడరు, ఫర్ ష్యూర్ బాగా ఆడరు, ఆవిడ గురించి మాట్లాడతాను. బట్ షీఈ్ అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాలే రేస్. దీని మీద వీడియో ఆల్రెడీ దీనికి ముందు చేస్తున్నాను. బట్ దీంట్లో కూడా కవర్ చేస్తాను. కానీ కళ్యాణ్ కొట్టే ఛాన్స్ ఉందంటే స్టిల్ దెర్ ఈస్ ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా అవుట్ కాలం ఇంకా ఉంది. అండ్ డెమాన్ పవన్కి హై ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు తనూజ గారికి ఎలాగూ ఛాన్సెస్ లేవు, ఆవిడ అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు కదా. కళ్యాణ్కి ఒకవేళ ఛాన్సెస్ ఉంటే మైనసా ప్లస్సా అనేది మాట్లాడుకుందాం. మాట్లాడిన తర్వాత ఓటింగ్ అనాలిసిస్లో మిక్స్ చేసి చెప్తాను. ఎందుకురా చాలామంది డౌట్లు అడుగుతున్నారు దీని మీద. ఫుల్ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఏదైనా ఉన్నా కూడా ఫాలో అయ్యి నన్ను మెసేజ్ చేసి అడగొచ్చు. ఏమంటున్నారంటే, అన్నా టికెట్ టు ఫినాలే కొడితే మైనస్ కదన్నా, టికెట్ టు ఫినాలే కొడితే బ్యాడ్ లక్ కదన్నా, అనవసరంగా విన్నింగ్ రేస్లో నుంచి అవుట్ ఆఫ్ ది విన్నింగ్ రేస్ అవుతారు కదని. అంటే నాకున్న దాని ప్రకారం, నాకు గుర్తున్న దాని ప్రకారం నేనేం క్రాస్ చెక్ చేసి మళ్ళీ వెబ్సైట్లు చెక్ చేసి ఏం చేయను. నాకు ఉన్నంతలో చెప్తాను. నేను ఎలా ఫీల్ అవుతానంటే తెలుసుమా, మీరు నన్ను తప్పటొచ్చు ఏమనొచ్చు, నేను బిగ్ బాస్ అనేదాన్ని నా బ్రెయిన్కి ఎంత గుర్తొస్తే దాన్ని చెప్పాలనుకుంటా. కానీ దాన్ని క్రాస్ చెక్ చేసి ప్రతి సిచ్యువేషన్లో క్రాస్ చెక్, ఏదైనా కాంట్రవర్సీ ఉంటే దాని గురించి ఎక్కువ సెర్చ్ చేసి చెప్తాను. కానీ పాత విషయాలు ఏమైనా చెప్పాలంటే నేను నాకు గుర్తున్నంత వరకు చెప్పేస్తాను. ఎందుకంటే ఐఐటీ సిలబస్, ఎంసెట్ సిలబస్ ఏం కాదు కదా, ఐఐటీ బిట్లు పడడానికి అది ఏం లేదు. ఏదో ఒకటి చెప్తాము, కొంచెం అట్టి ఇటు మీరు కింద కామెంట్ చేస్తాను, దానివల్ల పోయేదేం లేదు. కానీ ఈ సీజన్లో కంటెంట్ అయితే నేను క్రాస్ చెక్ చేసి చెప్తాను. అందుకని నాకు గుర్తున్నంత వరకు టికెట్ టు ఫినాలే రిలేటెడ్గా లాస్ట్ 2 సీజన్స్ నుంచి వీళ్ళు తీసుకువచ్చిన భయంకరమైన చేంజ్ ఏంటంటే మీరు కూడా కామెంట్ చేయాలి. అది చాలా ప్లస్ అవుతుంది. 14 days విన్నింగ్కి సంబంధించి ఓటింగ్ పడుతున్నారు. 14 రోజులు ఉంటుంది ఓటింగ్. ఎలా అంటే రేపు సోమవారం నామినేషన్స్ జరుగుతాయి. జరిగిన ఆమ్కే వాస్తవాలు ఆ ఎగ్జిట్ బోర్డు దగ్గర ఏదో పెట్టి, ఎగ్జిట్ బోర్డు దగ్గర పెట్టి పో అనేసి నిలబెట్టి చూస్తారు. అదేదో పెడతారు, ఓటీటీ నుంచి అదే పెడతారు. అది పెట్టేసి దాంట్లో నామినేషన్స్, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరిగిన తర్వాత అందరూ నామినేషన్ అయ్యారని చెప్తారు. ఊరికే పెడతారు. లేదా 1 to 6, 1 to 7 ఆ టైంలో ఉన్న వాళ్ళకి 1 to 7 ర్యాంకింగ్ పెట్టి నామినేషన్స్ ప్రాసెస్ పెట్టి అరుచుకోమని చెప్పి లాస్ట్కి అందరూ నామినేటెడ్ అంటారు. అందరూ అంటే ఎవరు తెలుసా, టికెట్ టు ఫినాలే గెలిచిన పర్సన్తో సహా అందరూ నామినేషన్. ఫినాలే వీక్కి నామినేషన్ స్టార్ట్ అవుద్ది. 14th వీక్కి నామినేషన్స్ 14th వీక్కి ఓటింగ్ స్టార్ట్ కాదు. 14th వీక్ నుంచి 15th వీక్ విన్నర్ డిసైడింగ్ వరకు ఆ 14 రోజులు 13 రోజులు సేమ్ ఓటింగ్. 11 12 రోజులు వస్తుంది. ఆ శుక్రవారం దాకా సేమ్ ఓటింగ్ కంటిన్యూ అవుద్ది. ఆ ఓటింగ్తోనే డిక్లేర్ చేస్తారు. ఆ ఓటింగ్తో ఎలా డిక్లేర్ చేస్తారంటే వాళ్ళు శుక్రవారం చూసారా, శుక్రవారానికి ఓటింగ్ ఆగిపోద్ది. ఆ శుక్రవారానికి ఆగిపోతే ఆ శుక్రవారానికి చెక్ చేసి, ఆ శుక్రవారానికి చెక్ చేసి ఏం చేస్తారంటే, శుక్రవారానికి కూడా ఆగదు, శనివారం ఆదివారం కూడా ఉంటుంది పర్టికులర్ టైంలో. కానీ శుక్రవారానికి ఓటింగ్ ఆపి ఆ టైంకి లీస్ట్లో ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ వీక్ ఎలిమినేట్ చేస్తారు. ఆ టైంకి లీస్ట్లో ఉన్న వ్యక్తి
టికెట్ టు ఫినాలే కొట్టిన వ్యక్తి అనుకో, తనని ఎలిమినేట్ చేయరు, వేరే పర్సన్ ఎలిమినేట్ చేస్తారు, సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎలిమినేట్ అవుతారు. అంతకిందుకు గౌతమ్ కృష్ణ ఆ టైంలో ఒకసారి అదేవిధంగా ఎలిమినేట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే టైంలో టికెట్ టు ఫినాలే వేరే వాళ్ళకి వెళ్ళడం వల్ల ఇతనికంటే తక్కువ వచ్చినప్పుడు అతను సేవ్ అయ్యి ఇతను వెళ్ళిపోయాడు. ఆ టైంలో అర్జున్ అమ్మటి వెళ్ళిపోవాల్సింది, ఆయనకి ఓట్లు ఎక్కువ పడడం వల్ల టికెట్ టు ఫినాలేకి వెళ్ళడం వల్ల గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు ఆ సీజన్లో. మీకు గుర్తున్నట్టు అలా జరగబోతుంది. కాబట్టి టికెట్ టు ఫినాలే గెలిచిన వాడికి మైనస్ ఏం జరగదు, ఇంకా కొంచెం ఎలివేషన్ వస్తుంది. అబ్బా కొట్టాడరా, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడరా అనేసి ఆ రీల్స్, ఆ ట్రోల్స్, బీభత్సమైన మీమ్స్ వస్తాయి, వర్కౌట్ అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి టికెట్ ఫినాలే కొడితే ప్రాబ్లం ఏం లేదు, ఎవరు కొట్టినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మాట్లాడదాం, నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు. తనూజ గారు నామినేషన్స్లో ఉన్నన్ని రోజులు, ఆల్మోస్ట్ 10 వీక్స్ నామినేషన్స్లో ఉంటే తనూజ గారు నెంబర్ 1 అనేసి ఎవడు క్వశ్చన్లు అడగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ యూట్యూబ్ ఛానల్ కానీ ఆవిడే నెంబర్ 1. కానీ కళ్యాణ్ అనే పర్సన్ వచ్చిన తర్వాత ఆవిడ నెంబర్ 2కి 1-2 వీక్స్ పోయారు. బట్ ఈ వీక్ కళ్యాణ్ లేడు. అండ్ కళ్యాణ్ ఉండున్నా కూడా పోటాపోటీ ఉండుండేది. మరీ అంత దారుణంగా 6-7% డిఫరెన్స్ ఉండింది. బట్ స్టిల్ ఇప్పుడు ఏం జరగబోతుందంటే, మీరు అవునన్నా కాదన్నా, మీరు నెగిటివ్గా అనుకున్నా పాజిటివ్గా అనుకున్నా, తనూజ గారు ఈ పర్టికులర్ వారం నామినేషన్లో ఉండడం ఎంత ప్లస్ అయిందంటే, కళ్యాణ్ లేకపోవడం కూడా అంతే ప్లస్ అయింది. ఆవిడకి కూడా, కళ్యాణ్కి కూడా అంతే మైనస్ అవుద్ది. రీజన్ ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకున్నాం, నామినేషన్స్లో ఉంటే తెలియకుండా ఆ పర్ఫార్మెన్స్ వస్తుంది, తెలియకుండా క్రియేట్ చేస్తాం. అక్కడ హౌస్లో కూడా క్రియేషన్ వస్తుంది, ఆ టెన్షన్ వస్తుంది. తెలియకుండా నువ్వు ఎంత విన్నర్ అనుకున్నా, ఎంత ఓటింగ్ ఉందని ఫిక్స్ అయినా, నామినేషన్లో ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతారు. నామినేషన్లో లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతారు. ఇప్పుడు కళ్యాణ్ పెట్టని కాదు, కొంచెం ఆ ఇంపాక్ట్ చేంజ్ అవుద్ది. ఎలా చేంజ్ అవుతుందంటే, ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవడం, మాట్లాడే ఇవన్నీ వస్తాయి. నామినేషన్ లేని వాళ్ళకి ఏంటంటే కంటెంట్ కూడా రాదు, ఏం కంటెంట్ రావట్లేదు. కళ్యాణ్ ఏ కంటెంట్ లేదు, నార్మల్గా ఉండిపోతుంది. అయితే నెగిటివ్ కంటెంట్ రావట్లేదు. ఇప్పుడు కళ్యాణ్కి మైనస్ కంటే కూడా పెద్ద ఓవర్ మైనస్ లేకపోయినా తనూజ గారికి ఓవర్ ప్లస్ రాబోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ ఉన్న 5-6% డిఫరెన్స్ ఏదైతుందో అది ఈ పర్టికులర్ వీక్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. వీళ్ళిద్దరు ఈక్వల్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఏ తేడా లేకుండా ఇద్దరికి అలా కంటిన్యూ అయిపోయి లాస్ట్ ఫైనల్ వీక్ దాకా ఎవరు గెలుస్తారో ఊహించలేనంత ఓటింగ్ పడే అవకాశం ఉంది, బికాస్ నామినేషన్ లేకపోవడం. అదే నామినేషన్లో ఉండుంటే కళ్యాణ్కే ప్లస్ అయ్యి ఉండేది, కొంచెం పొటాపొట్టికి వెళ్ళిపోయారు, కొంచెం బాగుండేది. బట్ నామినేషన్ లేడు. బట్ క్యాప్టెన్ అయ్యాడు కదా, ఈ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే, వేరే కంటెస్టెంట్ అనుకో, టాప్ ఓటింగ్ లేని కంటెస్టెంట్ అయ్యి ఉండి ఈ పర్టికులర్ వారి నామినేషన్లో ఉండకుండా క్యాప్టెన్ అయ్యి ఉంటే కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తాడు. ఎగ్జాంపుల్కి ఇమాన్యుల్ ఎంత ట్రబుల్ ఫేస్ చేసే అవకాశం ఉందంటే, ఈ పర్టికులర్ వారం నామినేషన్లో లేకపోవడం, నెక్స్ట్ వీక్ ఏదైనా ఇతను టికెట్ టు ఫినాలే కొట్టకపోతే నెక్స్ట్ వీక్ ఏమన్నా భయంకరమైన దారుణాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ రేర్ ఛాన్సెస్, ఎందుకంటే అతను కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వేరే వాళ్ళు అయి ఉంటే కొంచెం ఎఫెక్ట్ అయి ఉండేది. బట్ వీళ్ళిద్దరికి అవ్వదు, ఎందుకంటే వీళ్ళిద్దరు టోప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇమాన్యుల్ అయితే తోపుకే పర్ఫార్మెన్స్. అసలు నామినేషన్ లేకపోయినా కూడా సడన్గా వచ్చినా కూడా ఓట్లు వేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఎంత పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పుడు కళ్యాణ్కి కూడా అంతే, అంత ఓవర్ డిఫరెన్స్ లేకపోయినా కొంచెం డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు తనూజ గారి ప్లస్ ఏం జరుగుతుందంటే, నిన్న నామినేషన్స్లో ఆవిడ మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం రివ్యూలో మాట్లాడుకున్నాం క్లియర్గా. నామినేషన్లో మైనస్లు ప్లస్లు ఉన్నా లాస్ట్కి ఆవిడకి ప్లస్ అవ్వడానికి రీజన్ ఏమైందంటే, నామినేషన్ని ఎవరు సీరియస్ తీసుకోవాలి. అందరూ జోక్గా పిల్ల బచ్చాలు మాట్లాడుకున్నట్టు ఏదో నామకే వస్తే నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ సరదా ఎవరు నామినేషన్ అంటే సీరియస్నెస్సే లేదురా అనేసి ఉంటే, ఒక తనూజ మాత్రమే సీరియస్నెస్గా, కామెడీ అనేది లేకుండా సీరియస్గా తనకు అనిపించిన పాయింట్ తను చెప్పేసింది. ఎలా ఉంటే నామినేషన్లో అలాగే మాట్లాడి తెలిపింది. దాంట్లో ప్లస్ మైనస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ గమనిస్తే దానికి అది పాజిటివ్ అయింది. దాంతోపాటు కొంత నెగిటివ్ కూడా ఉంది. బట్ ఇది ఏదైతే ఉందో నామినేషన్ ప్రక్రియ ప్రకారం పాజిటివ్ అయింది. అండ్ చూస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ న్యూట్రల్ ఎక్కడైందంటే, లైవ్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఉన్న ఫ్యాక్ట్, నిన్న నైట్ నాకు నచ్చలేదు, ఖచ్చితంగా నెగిటివ్ రివ్యూ చేశాను, నాకు నచ్చలేదని చెప్పా. బట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఏదో అనిపించింది. ఏమనిపించిందంటే, తన గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో, తన పాత్ ఏదైతే ఉందో, వెరీ డిఫికల్ట్ పాత్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. ఎవడు అవునన్నా కాదన్నా నన్ను ట్రోల్ చేసుకున్నా జరిగేది ఏంటంటే, తన పాత్ చాలా టఫ్. బికాస్ ఆఫ్ హ్యూజ్ హింట్స్ వల్ల, టూ మచ్ ఆఫ్ హింట్స్ వల్ల తనకి ప్రెజర్ వచ్చింది, తనని టార్గెట్ చేయడానికి వచ్చిన వైల్డ్ కార్డ్ త్రూ ఈవిడికి ప్రెజర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో చాలా డిఫికల్ట్ పాత్రలోకి వెళ్ళింది, టూ మచ్ ఆఫ్ హింట్స్ వల్ల. ఇప్పుడు గమనిస్తే వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ చేసింది, వచ్చిన వాళ్ళందరూ ఆవిడనే టార్గెట్ చేయాలని ట్రై చేశారు. బట్ ఈవిడ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ డిఫికల్ట్ పాత్రలో ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎవరిని నమ్మాలన్నా కూడా వాంటెడ్గా నేను మనలో ఉన్నానని నాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అందుకు నాకు పక్క వచ్చారు, అందుకు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, నా దగ్గర స్టోన్ ఉంది కాబట్టి వచ్చారు అనే సిగ్నల్స్ ఆవిడకి వస్తున్న వల్ల ఆవిడకి తెలియని స్ట్రెస్లో ఉన్నారు. అది క్లియర్ కనబడిపోతుంది. ఆ స్ట్రెస్లో భాగంగా నిన్న నైటు డెమాన్కి సారీ చెప్పారు, మార్నింగ్ కూడా సారీ చెప్పారు. నేనేమైనా తప్పు మాట్లాడుంటే సారీ డెమాన్ అంటే తను కూడా యాక్సెప్ట్ చేశాడు, సరే ఓకేలే అన్నాను. ఆ తర్వాత సంజన గారితో ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ వ్యాలిడ్ డిస్కషన్ జరిగింది, దాని మీద వీడియో కూడా చేస్తున్నాను. అక్కడ నాకు సరే ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది, నాకు అక్కడ నచ్చకపోయినా ఇక్కడ ఆవిడ పాయింట్లో వ్యాలిడ్ ఉంది, ఆవిడ పాయింట్లో ఒక 90% వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 10% ఫ్లిప్పులు ఉన్నాయి.
అటు ఇటుకి ఏంట్రా ఎన్నిసార్లు మారుస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక 90% వ్యాలిడ్ అనిపించింది. గుడ్, బాగా మాట్లాడారు. దాని మీద ఒక వీడియో కూడా చేశాను, పాజిటివ్ వీడియో. అది చూడండి. అక్కడ పాజిటివ్ అయింది. ఇక్కడ ఇంకా అన్నిటికంటే పాజిటివ్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేటట్టుగా ఆవిడకి ఆల్రెడీ స్టాప్ ఓటింగ్ ఉంది. 1-2 పొజిషన్లో అట్లానే ఉండే ఓటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేంత నెగిటివ్ ఫుటేజ్ రాలా. ఇప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ ఫుటేజ్ ఎలా వస్తే మైనస్ అవుద్దంటే ఇక ఫ్యాన్స్ కూడా ఇంక స్టాండ్ తీసుకోలేరురా, ఫ్యాన్స్ కూడా వీళ్ళ వైపు నిలబడలేరురా అనేంత నెగిటివ్ ఫుటేజ్ వస్తేనే లాస్ట్ మూమెంట్లో మైనస్ అవుద్ది. కానీ ఓవరాల్ నార్మల్ ఉంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయారు మా. ఈ పాయింట్ ఎవరు చెప్పుంటారు మీకు. ఆల్రెడీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వెళ్ళిపోయారు. పలానా వాళ్ళ ఫ్యాన్స్ పలానా వాళ్ళకి వేసేస్తారు. ఏదైనా చేంజ్ అయితే వెరీ రేర్ కండిషన్లో చేంజ్ అవుద్ది. బీభత్సమైన పర్ఫార్మెన్స్, బీభత్సమైన ఇది అండ్ లాస్ట్ మూమెంట్లో న్యూట్రల్ ఫ్యాన్స్లో ఎవరికి వేయాలంటే విన్నర్లో 1-2 ఉండే వాళ్ళకి వేసేస్తారు అప్పుడు. బట్ ఈ 13-14 వీక్లో టైంలో ఏమవుతుందంటే హ్యూజ్ నెగిటివిటీ రావాలంటే హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది ఉండి వాళ్ళ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యేటట్టుకుంటేనే ఓటింగ్ పడిపోద్ది. వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవ్వాలంటే పెద్ద విషయాలు జరగాలి, పెద్ద నెగిటివ్ ఉండాలి. అంత నెగిటివ్ ఫుటేజ్లు ఏం రావట్లేదు. ఓటింగ్ అలాగే పడుతుంది. అండ్ పాజిటివ్ ఏంటంటే ఈరోజు ఒక టాస్క్ ఆడారు డెమాన్ పవన్తో, భరణి గారితో. అది ఎపిసోడ్లో ఎలా వస్తుందో, నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో తెలీదు. నేను లైవ్ చూసినంత వరకు అంత నెగిటివ్ కాదేమో అనిపించింది. లైవ్గా చూసాను, క్లియర్గా చూసాను. లైవ్ చూసిన తర్వాత ఎందుకు అంత నెగిటివ్ కాదని అనిపించిందంటే ఆవిడ బుడదంతా పూసుకొని ఏందో బుడదలో దొల్లాడి ఆడింది అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఎట్లా ఆడింది ఏంటి మనకు చూపించలేదు. వాడు అటు కెమెరా పెట్టిండు. ఇంకేం చేస్తావు, అప్పటికి అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటే బురదలు దొల్లాడుతూ ఆడింది, ఫిజికల్ అవుతూ ఆడారు, గసపెట్టుకుంటూ ఆడారు. అయిపోయిన తర్వాత బాగా ఆడింది అని అర్థమైంది. ఎక్కడంటే డెమాన్ పవన్ కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ డెమాన్ పవన్కి ఈవిడికి ఏదైనా గొడవ జరిగేటట్టు తోసుకుంటూ ప్రోమోలు వేసారు సార్. అది అంత సీన్ జరిగి ఉంటే డెమాన్ పవన్ ఎందుకు హక్ చేసుకుంటాడు, డెమాన్ పవన్ ఎందుకు క్లాప్స్ కొడతాడు, డెమాన్ పవన్ ఎందుకు అప్రిషియేట్ చేస్తాడు, డెమాన్ పవన్ నవ్వుతూనే వాళ్ళ యాస్ గురించి ఈవిడ పంచులు వేసుకుంటూ ఆన పంచులు వేసుకుంటూ మాట్లాడారు. అది పెద్ద ఇష్యూ కాలేదేమో యాజ్ పర్ ద లైవ్ అనిపించింది. ఎపిసోడ్ చూసి నేను మాట్లాడితే ఎపిసోడ్ ఇంకా చూడలేదు. మీరు చూస్తుంటే మీరు కామెంట్ చేయాలి నెగిటివ్ వద్దో పాజిటివ్ వద్దని. ఆ టాస్క్లో డెమాన్ పవన్ భరణి గారిని పెట్టుకొని అది ఫిజికల్ టాస్క్లోనే ఆవిడ ఒరిందా తెలంగాణ లేదంటారు, ఒరింది అంటే అరిసిందా ఇంకేమైందా అనేది పక్కన పెడితే ఆ టాస్క్ ఫిజికల్ టాస్క్లో వాళ్ళిద్దరితో గెలిచిందంటే అది ఆల్మోస్ట్ పాజిటివ్గానే వెళ్ళదు. ఓటింగ్ పరంగా పాజిటివ్ వెళ్ళదు. ఎపిసోడ్ చూసి నేను మాట్లాడితే ఏమైంది అనేది రివ్యూలో. ఇది నెంబర్ 1. నెక్స్ట్ టాస్క్ కూడా సుమన్ శెట్టి గారితో ఆడి ఆల్మోస్ట్ తనూజ గారే గెలిచారు అనేంత సిచ్యువేషన్ దాకా వెళ్ళిన తర్వాత సుమన్ శెట్టి ఓడిపోయాడు. సుమన్ శెట్టి గెలిచి తనూజ గారు ఓడిపోయి షీ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ దేంట్లో వస్తుంది అంటే ఈ రోజుకి నిన్నటికి నామినేషన్లో ఓటింగ్. ఇప్పుడు ఈరోజు పర్టికులర్ టాస్క్ చూసి ఖచ్చితంగా ఓటింగ్ పెరుగుద్ది. రేపటికి వచ్చేసరికి సుమన్ శెట్టి గారితో బాగా ఆడేసి ఓడిపోయారు, అది కూడా ఓటింగ్ ప్లస్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ డేకి కంటెంట్ కొంచెం మిస్ అవుతుంది తప్పించి మిగతా అంతా ఓకే. నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంథింగ్ ఏదో పెడతారని టాక్, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి ఓవరాల్ కంటెంట్ అయితే వస్తానే ఉంది, ఓటింగ్ అయితే అలాగే పెరుగుతూ పోయే అవకాశం ఉంది. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం ప్లస్ అవుద్ది. చూడండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎంత నెంబర్ 1 అంటే ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను thumbnail పెట్టినా కూడా అందరికీ తెలిసిలేరా తనూజ నెంబర్ 1 అని అనిపించుకునేంత. అండ్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎంతంటే అందరికీ కలిపి ఎంత ఓటింగ్ పడుతుందో దగ్గర అంత ఓటింగ్ ఒక్క తనూజకే పడుతుంది. అందరికీ పడే ఓటింగ్ అంత పడుతుంది. ఇంక దానికంటే ఇంకేం చెప్పమంటారు, అంత ఎక్కువ ఓటింగ్ పడుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇది ఆగిపోయినట్టుంది చూస్తా. ఆ తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ రిలేటెడ్గా ఒక పాయింట్ ఇక్కడే కవర్ చేస్తాం. కళ్యాణ్ నామినేషన్ లేడు కదా, ఈవిడికి ఈక్వల్గా ఓటింగ్ ఉండేది కళ్యాణ్కి. అలాంటి కళ్యాణ్ నామినేషన్ లేడు. ఈవిడి తర్వాత కళ్యాణ్ తర్వాత ఇమాన్యుల్, వీళ్ళిద్దరూ నామినేషన్ లేరు. వీళ్ళ ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే మీరు నిన్న గమనిస్తే ఎంత కాదన్నా ఇమాన్యుల్తో కలిసిపోవడం కొంతమందికి పాజిటివ్ అనిపించింది, కొంతమందికి నెగిటివ్ అనిపిస్తుంది, ఎవరు తనుజ. బట్ స్టిల్ ఓటింగ్లో అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓటింగ్ ఖచ్చితంగా కూడా ఇమాన్యుల్ ఫ్యాన్స్ కొంతవరకు తనుజ గారికి అలవాటు పడతారు, 100% అలవాటు పడతారు. దట్ మే బీ హర్ స్ట్రాటజీ. దాంట్లో నెగిటివ్గా దీన్ని మాట్లాడలేదు, నిజంగానే అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు కూడా. అవ్వకపోయినా అయినా అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది నిన్న కలిసిపోయిన తర్వాత. అండ్ రెండోది ఏంటంటే ఎంత క్లోజ్గా ఉంటున్నారంటే కళ్యాణ్ అండ్ తనుజ పీబస్సును క్లోజ్గా ఉంటున్నారు, ఊహించలేనంత. తప్పుగా కాదు, చాలా ఫ్రెండ్లీ వేలో. అంటే ఇంకా క్యూట్ బాండ్రా వెళ్ది, వీళ్ళకి ఇంకా గొడవ వచ్చే ఛాన్స్ లేదు. ఎవడైనా అగ్గి పెట్టాలి మధ్యలో అనుకున్నా కూడా వర్కౌట్ కదా, వాడే ఎదవైపోతారు అనే సిచ్యువేషన్లో ఉన్నది వాళ్ళ బంధం. అలాంటి దానివల్ల తెలియకుండా వీళ్ళిద్దరూ నామినేషన్లో ఉంటే ఎవరో వాళ్ళకి వేసుకుంటారు, కానీ నామినేషన్లో లేకపోవడం వల్ల తనూజ గారికే ఎక్కువ మంది కళ్యాణ్ ఫ్యాన్స్ వేసే అవకాశం ఉంది. అప్పుడు ఇంత బంధం ఉంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుల్కి సంబంధించిన వాళ్ళు వీడికి వేస్తారు. అండ్ కళ్యాణ్ ఇమాన్యుల్కి సంబంధించిన వాళ్ళతోనే తలనొప్పి, కళ్యాణ్ ఫ్యాన్స్తో ఇమాన్యుల్ ఫ్యాన్స్తో ఈ పర్టికులర్ వారం తలనొప్పి. వీళ్ళు ఎవరికైతే గెలుగుతారో అంటే వీళ్ళని ఎవరైనా గెలుగుతారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్యాణ్ కానీ నేను మొన్న వీడియోలో గడిపా, కళ్యాణ్ ఈ పర్టికులర్ వారం కానీ లోపల గెలికే అవకాశం కానీ ఏమీ లేదు. కళ్యాణ్ ఉద్యోగికి పోవట్లే, సైలెంట్గా ఉన్నాడు, పని చూసుకుంటాడు, ఎక్కువ కంటెంట్ ఇవ్వాలని ఆత్రం కానీ ఏం చేయట్లే, సింపుల్గా ఉన్నాడు. వర్కౌట్ వచ్చినప్పుడు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాడు. ఇందాక సంచాలకు కూడా
క్లియర్ డెసిషన్. అంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది, ముగ్గురు మేము పెట్టాం అన్న సిచ్యువేషన్లో పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోండు. ఎవరికి కాంట్రవర్సీ వస్తుందని అనుకున్నారు, బట్ కాంట్రవర్సీ రాకుండా ఫినిష్ చేస్తే అది కూడా బాగాడు. ఓవరాల్గా కంటెంట్ కోసం ఎక్కువ తాపత్రయపడకుండా ఆడుతున్నాడు. తనకి సంబంధించి తనతో గొడవ పెట్టుకున్నాడు వెళ్ళిపోయే అవకాశం ఉంది, బట్ గొడవ పెట్టుకునే ఛాన్స్ కానీ ఎక్కడ కనపట్ల. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత తనుజకి అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెక్స్ట్ డిమాండ్ పవన్కి వేస్తారు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్ గురించి మీరు ఆలోచించాలంటే చాలామంది, నేను కూడా అంటే మనోడు తిక్క మాట్లాడుతా ఒకసారి, అంటే క్లారిటీ ఓపిక లేకనో నీరసంగా ఉండో ఎందుకులే మన క్లారిటీ అవతలకి అర్థమైపోద్దులే అనేసి కేర్లెస్ చేసి వదిలేస్తున్నాడు. పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చి ఉంటే ఈ పాటికి అంత నెగిటివ్ అయ్యేది కాదు. ఏదైతే ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాడో ఆ డీల్ పెట్టుకున్నది ఓవరాల్గా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాపర్గా ఉంది. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, అది స్మార్ట్ డీల్. అతనికి ఇమాన్యుయల్కి ఏమి వచ్చేదేమిలే, నాకే వస్తుంది, ఎందుకంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ లోపలికి పోతాడని తెలిసి ప్లాన్ చేసుకుని మంచి డీల్ చేసుకున్నాడు. బట్ దాన్ని ఇన్నిసార్లు కళ్యాణ్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల, నాకు సార్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల, నిన్న లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ని రోజులు ఏం చేశాడు అర్థం కాలే. అది తలకాయ నొప్పి. మిగతాదంతా బాగానే ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో ధైర్యం కూడా వచ్చింది. తనుజ గారు నెంబర్ 1 పొజిషన్ అని తెలిసి కూడా ఆవిడతో కూడా గొడవ వేసుకుంటాడు. ఆ ధైర్యం వచ్చింది. అండ్ దాంతోపాటుగా మనిషి మొన్న టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్తో ఒక 5-6% ఓటింగ్ పెరిగింది. ఆ నడువు నొప్పున్న కళ్యాణ్తో ఆడిన విధానం, అయిపోయిన తర్వాత కళ్యాణ్ అప్రిషియేట్ చేసిన విధానం, వాళ్ళు వచ్చి హక్ చేసుకున్న విధానం, ఇవన్నీ మనోడే కదా గెలిచిందన్న విధానం, అన్నీ హైలైట్, ప్రాపర్ పాజిటివ్ కంటెంట్ వచ్చింది. అండ్ మనోడి మీద ఏమవుతుందంటే వేరే కంటెస్టెంట్ కానీ నిన్న చేసినట్టు కానీ సిల్లీ నామినేషన్లు నవ్వుతూ ఎకసకాలు పడుతూ చేసింటే భయంకరం నెగిటివ్ అయ్యింది. సుమన్ శెట్టికి ఎంతగా నెగిటివ్ అయింది అన్నకి, సుమన్ అన్నకి. బట్ ఇతనికి ఎందుకు నెగిటివ్ అవ్వలేదంటే తన మీద ఒక క్లియర్ ఒక ఇమేజ్ ఏర్పడింది, డిమాండ్ పవన్ మంచోడులబ్బా అన్న ఫీలింగ్ వచ్చేసింది. అదంత ఈజీగా పోవట్లేదు. దాని ఎఫెక్ట్ తన జోకులు గీకులు వేసినా కూడా సుమన్ అన్నకు వచ్చినట్టుగా ఇంపాక్ట్ రావట్లా. ఇప్పుడు ఈరోజు కళ్యాణ్కి ఎందుకు పడవచ్చు అంటే కళ్యాణ్తో ఎంత క్లోజ్గా ఉన్నారండి వీళ్ళు, బాండింగ్ చిన్న మూమెంట్సే. ఆ స్వెటర్ వేసుకుంటే అరే ఆ స్వెటర్ బాగుందిరా, ఇలాంటివే వేసుకోరా బయటికి వెళ్ళిన తర్వాత కూడా కళ్యాణ్ అంటాడు. దానికి వెళ్ళి మురిసిపోయి గిద్దాలు చూసుకుని నేను బయట కూడా ఇవేరా వాడేది, ఇలాంటివి వాడుతుంటారు రేరుగా. కానీ అవి కాదురా, ఈ హుడ్డీలు రా, ఇది స్వెటర్ టైప్, ఇవి బాగుంటాయి, చూడు ఇది భలే వచ్చింది, ఇది బాగుంది అంటున్నాడు ఆ బటర్ఫ్లైస్ది. ఇలాంటి మూమెంట్స్ కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే మూమెంట్స్ కానీ ఇందాక వెళ్తూ చెవులో ఇతనికి కూడా సలహాలు ఇస్తూ ఇతనికి కూడా స్ట్రాటజీలు చెప్తుంటాడు కళ్యాణ్. ఇవన్నీ మూమెంట్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ పవన్ కూడా కొంత షేర్ చేసే అవకాశం ఉంది. ఈ షేరింగ్ ఎలా జరుగుతుందంటే కళ్యాణ్ ఫ్యాన్స్, తెలివి కళ్ళ ఫ్యాన్స్, అంటే ఎవరి ఫ్యాన్స్ అంటే తనుజ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మచ్చికి చేసుకుంటారా మామా, మచ్చికి చేసుకుని వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ తనుజకి కళ్యాణ్కి లాస్ట్ మూట్లు వేస్తే వాళ్ళిద్దరు గెలిచేది. మీరు అందరితో గొడవ పెట్టుకుని వర్కౌట్ కాదు. ఈ ఎఫెక్ట్ తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ పవన్ కూడా వేస్తున్నారు. ఆ డిమాండ్ పవన్ కూడా ఓటింగ్ ఇంక్రీజ్ అయింది, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. తనకి దాని కింద ఉన్న వాళ్ళకి కూడా కొంత డిఫరెన్స్ ఉంది. కానీ సంజన గారు కొంచెం క్లోజ్గా ఉన్నారు. ఇతను డిమాండ్ పవన్కి ఇది పరిస్థితే. అతను కూడా ఒక టాస్క్ ఆడారు, టికెట్ ఫినాలే మిక్స్ చేసి చెప్తాను కదా, అందుకనే ఒక టాస్క్ ఆడాడు. ఒకటి సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ పడాల ఇద్దరితో కలిపి ఒక టాస్క్ ఆడాడు, ఫిజికల్ టాస్క్. అది నాకు తెలిసి రేపు నైట్కి టెలికాస్ట్ అవుతుంది మీకు. పెంకులు ఏరుకునేది అన్నమాట, పెంకులు లాక్కునేది ఒకరికొకరు ఫిజికల్ టాస్క్. దాంట్లో బాగా ఆడాడంట డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్. ఫిజికల్ అయ్యారంట, అంత ఫిజికల్ అయినా కూడా డిమాండ్ పవన్ గెలిచాడంట. గెలిచి భరణి అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ టాస్క్ ఆడబోతున్నాడు. కాబట్టి టికెట్ టు ఫినాల్ రేస్లో అది బాగా హై మూమెంట్ ఇచ్చింది. ఏంటంటే తెలుసా, మీ అందరికీ ఛాలెంజ్ చేస్తాను, కొట్టి తీరతాను అనేసి చెప్పాడు చూసారా. అది తీరినా తిరగపోయినా కొట్టినా కొట్టకపోయినా 100% అది పాజిటివ్. అది ఎందుకంటే కొట్టకపోతే ఆ బ్యాక్ పెయిన్ ఉందని అందరికీ తెలుసు, కొడితే నాయన బ్యాక్ పెయిన్ పెట్టుకొని చెప్పి మరీ కొట్టాడు రా నాయన, వీడు మనిషి కాదురా అన్న ఫీలింగ్ వచ్చి మామూలు ఎలివేషన్ రావు. కొట్టే అవకాశమే ఎక్కువ ఉంది యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఇందాక ఈ టాస్క్ అయిపోయిన తర్వాత బాల్ వెనక్కి తిరిగి పడుకుంటాడు. నడుము నొప్పి ఉందంటే ఇప్పటికీ అందరూ అంటున్నారు. స్టిల్ నడుము నొప్పి ఉన్నా కూడా ఇద్దరిని ఆపడానికి ట్రై చేస్తున్న ఎఫర్ట్స్ ఏదైతే ఉందో దానివల్ల ఓట్లు పడుతున్నాయి. పక్కన పెడతాం. ఇప్పుడు సంజన గారు 3rd పొజిషన్లో ఉన్నారు. సంజన గారికి హ్యూజ్ ప్లస్ ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం ఎక్కువ పర్సెంట్ ఇమాన్యుయల్ ఓట్లు పడుతున్నాయి అన్న స్థాయి నుంచి ఈవిడ కూడా కొంత ఓట్ బేస్ నిలుపుకునేలాగా తనకు కొంత ఓన్ ఓటింగ్ వచ్చేలాగా క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ ఎపిసోడ్ మొన్న నాగ్ సార్తో పడి నాగ్ సార్ కూడా తెలియకుండా అంటే మాట్లాడకుండా తెలియకుండా ఆవిడకేదో మంచి చేద్దామనో ఆవిడకి సలహాలు ఇద్దామనేసి ఎక్కువ స్ట్రెస్ చేసి లాగడం వల్ల అది ఆవిడకి హ్యూజ్ పాజిటివ్ అయింది. ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా మాట్లాడిన మాటలు పాజిటివ్ అని. దాని తర్వాత వచ్చి తెలివిగా ఆవిడ నేను వదిలేసానని చెప్పి ఒకరికొకరు సారీ చెప్పుకొని హక్ చేసుకుని కలిసిపోయారు. నెగిటివ్ మొత్తం పోయింది, అంతా పాజిటివ్గా రన్ అవుతుంది. ఈవిడికి కూడా కొంత ఓట్ బ్యాటింగ్ గట్టిగా క్రియేట్ అయింది, అది హైలైట్. దాంతోపాటుగా ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు. ఇమాన్యుయల్ అండ్ తను సంజన గారి బాండింగ్ కూడా వర్ణనాతీతం స్వామి.
ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ సంజన గారిని తీసేస్తే వేరే వాళ్ళు అయితే అలిగి గందరగోళం చేసి రచ్చ రంబోలే చేసి నాయన ఎందుకురా తీసేశారు అనిపించేలా చేసేవాళ్ళు కోస్ట. బట్ సంజన గారు తీసేశారంటే పక్కన కూర్చొని సరదాగా మాటలు చెప్తా ఉన్నారు, ఏ ఫీలింగ్ లేదు. ఆవిడనే సెలెక్ట్ చేసుకుని ఆడాడు కదా, అందుకని కొంచెం అలగతారు కదా. బట్ ఇమాన్యుయల్ కూడా క్లియర్గా చెప్తున్నాడు, మమ్మీ ఫస్ట్ చేశారంట, మనకు చూపించలే, మనకి ఇతను మాట్లాడేటప్పుడు అర్థమైంది. ఫస్ట్ నా కలర్ది తీసుకెళ్ళి పక్కన వేసాను డెమాన్ పవన్ పక్కన, వాడితో ఆడదాం అనుకున్నా మమ్మీ, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అంటిచ్చి వేయాలి ఆనిచ్చి వేయాలి అని చెప్పాడు, అప్పుడు నువ్వే ఉన్నావు ఆప్షన్, అందుకని నేనేం పట్టుకొని రా ఇమాన్యుయల్, నేనేం పట్టుకొని అని చెప్తున్నాను చూసారా. ఆ బాండ్కి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కువగా సంజన గారికే ఓటేస్తారు. కాబట్టి సంజన గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈవిడికి కూడా ఓటింగ్ ఉంది. ఆల్మోస్ట్ సీ సేఫ్ ఫర్ దిస్ వీక్. బట్ ఓట్ వేసుకోండి అయ్యా, ఈవిని వదిలేస్తే మిగతా ముగ్గురులో ఏ ఒక్కరు కానీ ఏ ఇద్దరు కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇప్పుడు భరణి గారి గురించి మాట్లాడదాం. ఆయన కలిసి ఆడారా తనుజాతో కాదా అనేది మనకు తెలియదు. బట్ యాజ్ పర్ ద లైవ్ మనం చూసిన దాన్ని బట్టి, ఆ కాన్వర్జేషన్ బట్టి కలిసి ఆడినట్టుగా లేరు. ఆయన సొంతంగానే ఆడినట్లు ఒకనొక సిచ్యువేషన్లో డెమాన్ ఆ డైలాగ్ వచ్చినట్టుంది. దాన్ని బట్టి కలిసి ఆడారని మనం అనుకోవడానికి లేదు. ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది, ప్రస్తుతానికి లేదు. బట్ ఆయన ఇంజురీ ఉన్న, ఆయనకు కూడా బాగాలేకపోయినా ఆడుతూనే ఉండు. అండ్ కామెడీ యాంగిల్ తీసుకొచ్చాడు, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ దివ్యాకి సంబంధించిన ఓటింగ్ ఏదైతుందో మనం అనుకుంటే తక్కువ ఉంటుంది, అదితోని తక్కువే ఉన్నా ఆవిడ్ని ఇన్ని వారాలు కాపాడుకుని వచ్చిన ఓటింగ్ అంటే అది అంత ఈజీగా చిన్న చితక అయి ఉండదు, గట్టి ఓటింగే ఉంటుంది. ఆ ఓటింగు 90% ఓటింగు ఈయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది భరణి గారికి. అది కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ భరణి గారి కామెడీ యాంగిల్ కూడా నచ్చి ఓటింగ్ పడుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్, సీరియల్ ఆడియన్స్ ఓటింగ్ పడుతుంది. అండ్ టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఓటింగ్ పడుతుంది. బట్ నామినేషన్స్ అంత ఎఫెక్టివ్గా లేవు నిన్న, అది కొంచెం మైనస్. బట్ స్టిల్ ఈరోజు టాస్క్లో కూడా పర్లేదు, బాగానే ఆడాడు కాబట్టి మేబీ అది నెగిటివ్ వద్దు పాజిటివ్ వద్దు ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రస్తుతానికి ఉంది. అండ్ రేపు ఏం జరుగుతుందంటే డిమాండ్ పవన్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నది భరణి గారిని. సుమన్ శెట్టి గారిని కళ్యాణి ఓడించి తను గెలిచి నెక్స్ట్ రౌండ్లో ఆట ఆడడానికి భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారంట. ఆ టాస్క్లో కానీ భరణి గారికి ఒకవేళ డిమాండ్ పవన్ ఓడిస్తే భరణి గారు ఒక 5-6% ఓటింగ్ పెరుగుతుంది. జమ్ వెళ్ళిపోతాడు. థర్డ్ పొజిషన్కి వెళ్ళి సంజన గారిని కిందకి లాగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం, అంత ఓటింగ్ పడే అవకాశం ఉంది. జస్ట్ చూద్దాం. ప్రస్తుతానికైతే 4th పొజిషన్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ 2లో రీతు సుమనన్న. ఇంకా సుమనన్న లీడేమో అనుకుంటే రేపు ఎపిసోడ్ తర్వాత సుమనన్న తనూజ గారితో గెలిచిన తర్వాత సుమనన్న రీతు చౌదరిని కిందకి లాగి సుమనన్న పైకి వెళ్తాడేమో అనిపిస్తుంది. మనకి ఎంత నెగిటివ్గా అనిపించినా, నామినేషన్ రీజన్స్ బాగాలేమనుకున్నా, సేమ్ ఈయన చేసినట్టే కామెడీగా డిమాండ్ పవన్ కూడా చేశాడు. బట్ టాస్క్ బాగా రోజు ఓటింగ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. రేపు తనూజ గారితో ఆట ఆడి గెలిచాడు, ఛాలెంజ్ చేసిన తనూజ గారిని ఓడించాడు, అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నామినేషన్స్లో ఆ కామెడీ ఏదైతే ఉందో అది కామెడీగా తీసుకొని దానికి కూడా ఇంపాక్ట్ వచ్చి దానికి కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. ఒక రకంగా వేరే యాంగిల్ తీసుకుంటారు, బట్ అదే నెగిటివ్ కూడా. అండ్ శనివారం ఎపిసోడ్ బాగా మైనస్ అయింది. ఆదివారం ఎపిసోడ్ నాకు సార్ నోట్లో నుంచే ఇంకొక రీజన్ వెతుక్కోరా నాన్న అనేది బిగ్గెస్ట్ మైనస్. అది బాగా గట్టి దెబ్బకూడదు, ఎందుకంటే ఆదివారం పూట శనివారం పూట ఎక్కువ మంది చూస్తారు. అక్కడ జనాల్లోకి ఎక్కిపోయింది, ఏంటయ్యా సేఫ్ రీజన్ చెప్తున్నాడు, నాకు సార్ కూడా తిట్టారు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయింది. ఇది ఒకటి. ఈ నామినేషన్ల కోసం దీంట్లో కూడా కామెడీ, డిమాండ్ పవన్ వెళ్ళిపో అది ఇదని చెప్పడం, ఈవిడ అరుస్తుందని చెప్పడం, అది సిల్లిగా చెప్పడం, అది నెగిటివ్. బట్ టాస్క్ ఆడాడు కదా, చూడాలి. ఇప్పుడు రీతు కిందకైనా రావచ్చు అని అన్నాటికి రీజన్ ఏమొచ్చిందంటే, ఒకటి రీతు ఈ టాస్క్లో ఇంతవరకు ఛాన్స్ రాలా, ఈరోజు ఛాన్స్ రాలా. నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం రేపు కూడా ఏం ఆడలా రీతు. రేపు వచ్చే టాస్క్లో నాకు వచ్చే 6వ టాస్క్ వరకు ఇన్ఫర్మేషన్ వస్తే 6వ టాస్క్ వరకు రీతు ఏం ఆడలా, ఇంకా ఛాన్స్ రాలా. అట్లా 2 రోజులు ఓటింగ్ మిస్ అవుతుంది. నామినేషన్లో నేను హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చేటట్టుగా అరిచి గందరగోళం అయ్యేంత టాస్క్లు నామినేషన్లో ఏం సీన్లు జరగల. ఈ నెగిటివ్ అంతా పెరుగుదా 1-2 రోజులు 3 రోజులు కంటెంట్ రాకపోతే లాస్ట్ మూమెంట్లో 1-2 సార్లు అంటే ఆ లాస్ట్ మూమెంట్లో ఆ టికెట్ టు ఫినాలే ఎవరైతే కొడతారో వాళ్ళకే ఎలివేషన్ వస్తుంది. ఆ ఒక్క ఎపిసోడ్లో బీభత్సమైన ఎలివేషన్. ఆ టైంలో వీడు కనుమరుగైపోతాడు. లాస్ట్ రోజు ఏదో ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంథింగ్ ఏదో గేమ్ పెడతారు, ఆ టైంలో కూడా కనుమరుగు అయిపోతే ఈవిడ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రీతు చౌదరి గారు. ఎందుకంటే రేపు ఇంత పాజిటివ్ ఎపిసోడ్ వస్తుంది, అప్పుడు పైకి రావచ్చు. ఇవి కిందకు వచ్చింది అనుకో, ఇవి ఇంకా ఆడలేదు కదా, ఆడి ఓడిపోయారు అనుకో, అది పెద్ద ఇంపాక్ట్ లేదు. ఆడి గెలిస్తే హైలైట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి కంటెంట్ తక్కువ వస్తుంది, బట్ షీఈస్ గివింగ్ హర్ 100% ఎఫర్ట్స్. ఇందాక టాస్క్లో వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా గేమ్ వస్తుందని అర్థం చేసుకొని ఆలోచించి మళ్ళీ వెళ్ళి ఎట్టైనా నేను ఆడాలనేసి పంతం పట్టుకొని కూర్చొని చూసారు. దాంట్లో గేమర్ క్వాలిటీస్ కనిపించింది, భలే అనిపించింది నాకు. నిజంగానే ఆవిడ చెప్పింది నిజం. ఫస్ట్ ఇనిషియల్గా ఆడిన వాళ్ళకి కొంత ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే ఇనిషియల్గా ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన కళ్యాణ్ కావచ్చు, ఓడిపోయిన రీతు చౌదరికి ఇంకా ఎలిమినేట్ కదా. బట్ ఇంతవరకు ఆడని సంజన గారిని సెలెక్ట్ చేసుకుని ఒక్కాటికే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫస్ట్ ఆడిన వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా గేమ్ వస్తుంది అని ఆవిడ గెస్ట్ చేసి పోరాడింది బాగుంది. బట్ స్టిల్ డేంజర్ జోన్లో అయితే గట్టిగా ఉన్నారు, చూసి ఓటేసుకోండి. ఇది మా అప్డేటు. తనూజ గారు నెంబర్ 1 పోస్టులో ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. ఇంకంతే, ఆవిడే రాజు, ఆవిడే రాణి, ఆవిడే మంత్రి అనే సెన్స్లో ఉన్నారు వారు, 1-sidedగా. నెక్స్ట్ చూద్దాం. కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయడమో. లెంత్ అయి ఉంటుందేమో, ఇంకా చాలా స్టఫ్ ఉంది చెప్పడానికి, బట్ లెంత్ అవుతుందని ఆగిపోతున్నా. నెక్స్ట్ నైట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నాకు తెలిసి నైట్ ఎపిసోడ్ 12-12:30 కల్లా అప్లోడ్ చేస్తాను. మంచి ఎపిసోడ్ రన్నింగ్ అవుతుంది. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.
మంచి మంచి బిగ్ బాస్ అప్డేట్స్ ఇక్కడ ఏదైతే ఉందో టికెట్ ఫినాల్ అప్డేట్స్ అని దాంట్లో ఎర్లీగా పెడతా ఉంటా. ఇప్పుడు దీనికి ప్రతి వీడియో చేయలేం కాబట్టి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అలిసిపోయినా నేను కూడా అడిగి ఎందుకులే. లవ్ యూ మామ, బాయ్.